ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. హబక్కూకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుదాం. హబక్కూకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. హల్లెలూయా. ఇలా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క అధ్యాయములో ఈ యొక్క హబక్కూకు రాసినటువంటి ఈ గ్రంథంలో ఆఖరి మాటని మనం చదువుకొని ఉన్నామండి. చూడండి నా దేవుని బిడ్డలారా, ప్రభువగు యెహోవాయే నాకు బలము. నిజమే కదండి, ఆయనే మన బలము. అంతేకాదు మన కాళ్ళనట ఆయన లేడి కాళ్ళ వలె చేస్తున్నాడంట. ఇంకా చెప్పాలి అంటే ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, మనలను ప్రభువు ఉన్నత స్థలముల మీద ఆయన మనలను నడవ చేర్చి ఉన్నాడండి. విశ్వాసముతో నా దేవుని బిడ్డలారా ఈ మాట చెప్పగలను. ఎందుకనంటే ఆయన బలముగా ఎవరైతే ఎంచుకొని ఉన్నారో, ఎవరైతే యెహోవాయే నా బలము, లోకము కాదు నా బలము, లోకము కాదు నా యొక్క సామర్థ్యము, లోకము కాదు నా అండ, లోకము కాదని యెహోవా మీదనే, దేవుని మీదనే ఎవరైతే ఆయనే నా బలమని నా దేవుని పిల్లల దావీదు వలె ఇదిగో ఎవరైతే నిశ్చయించుకొని ఉన్నారో అట్టి వారినట ప్రభు ఉన్నత స్థలముల మీద ఆయన నిలవబెడుతూ ఉన్నాడంట. కనుక ఈ రోజున నా దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ప్రభువుని నమ్మిన వ్యక్తివి కనుక ఈ లోకముతో ఈ లోకములో కలిసిపోక, ఈ లోకాన్ని నువ్వు ప్రేమించక ఇదిగో ప్రభువు మీద నువ్వు ఆధారపడి ఉన్నావు కనుక ఈరోజు నిశ్చయముగా చెప్పగలను, నిన్ను నా దేవుడు ఒకానొక దినమున ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించునుగాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకోవచ్చండి, మీరు అనుకోవచ్చు, ఏమండి నా బాధలు ఎలా ఉన్నాయో తెలుసా, జలములలో పడి నేను నడుస్తున్నానండి, అగ్నిగుండగా నేను నడుస్తున్నానండి, ఇదిగో అటువంటి శ్రమలు ఉన్నాయండి, అటువంటి బాధలు ఉన్నాయండి, అటువంటి తీరని కష్టాలు ఉన్నాయండి నాకు అని ఒకవేళ అనుకోవచ్చేమో. కానీ నా దేవుని బిడ్డలారా, ఒకానొక దినము రాబోతుంది, నా దేవుడు నీ ప్రార్థనలన్నీ ఆలకిస్తూ ఉన్నాడు, నా దేవుడు నీవు పెట్టిన ప్రతి మొర విజ్ఞాపన ఆలకిస్తున్నాడు. నీ కన్నీటిని దాటిపోయే దేవుడు నా దేవుడు కాదు కనుక ఆయన ఒక దినము నీ కొరకు నిశ్చయించి ఉన్నాడు. ఆ రోజున నీ తలను ప్రభు పైకెత్తబోతున్నాడు, నిన్ను ఆయన లేవనెత్తబోతున్నాడు, ఉన్నత స్థలములలో ఆయన నిన్ను నిలవబెట్టబోతున్నాడు. నిన్ను కానీ, నీ పిల్లలను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ ఉద్యోగాన్ని కానీ ఆయన అక్కడ నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా నమ్ముదామా? ఈ వాక్యాన్ని ఒకవేళ తృణీకరించబడ్డావేమో, ఇదిగో వెలివేయబడిన స్థితిలో ఉన్నావేమో, అందరి చేత వెక్కిరింపబడుతూ ఇదిగో అవమానాలు పడుతూ ఇదిగో నా స్థితి ఏమిటానని నా దేవుని బిడ్డలారా ఒకవేళ కృంగిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, ఈరోజు ప్రభువు అంటాడు, నేను నిన్ను ఉన్నత స్థలములలో నేను నిన్ను నిలబెట్టబోతున్నాను, నడిపించబోతున్నాను అని. కనుక నా దేవుని బిడ్డలారా వాగ్దానం చేసిన దేవుడు ఇదిగో ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమైన ప్రభా, ఉన్నత స్థలముల మీద నా ప్రభా మమ్మల్ని నడవజేయుచున్న వాడానికి స్తోత్రాలు నాయన. అయా ఇదిగో నా ప్రభా, అయ్యా నీ బిడ్డలను లేవనెత్తండి, పైకి లేవనెత్తండి నాయన. అయ్యా మీరు నిలవబెట్టండి నాయన, మీరు మహిమ తెచ్చుకోండి అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే ఇంకను నా ప్రభా అయ్యా కృంగిన అనుభవంలో ఉన్నారు, అయ్యా కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు ప్రభా, అయా ప్రార్థించి అయా వారి హృదయాలు అలసిపోకుండా నా ప్రభా ఇదిగోనైనా వాళ్ళ జీవితాలలో అద్భుతాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.